హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలా హృదయం. ఈ వీడియోలో మనం వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం. కథలోకి వెళ్ళిపోదాం రండి. ఇంట్లోని తమ గదిలో వసంత్ కౌగిలిలో హాయిగా నిద్రపోతున్న శిశిరకు తలుపు కొట్టిన శబ్దం వినిపించి నిద్రలేచింది. ఆమె కదలడంతో వసంత్కు కూడా మెలకువరాగా అతడికి నేను చూసుకుంటాను అని చెప్పి వెళ్లి తలుపు తెరిచింది. ఎదురుగా ఉన్న వసుంధర కొత్త బట్టలతో నిలబడగా ఏంటమ్మా అని వసంత్కు డిస్టర్బ్ అవ్వకుండా తలుపు వేసి గది బయట నిలబడుతూ అడిగింది శిశిర. అప్పటికి సమయం సాయంత్రం 5 అయింది. వసుంధర నవ్వుతూ ఈ బట్టలు అబ్బాయికిచ్చి సిద్ధమై రమ్మని చెప్పు. నువ్వు కూడా నాతో కిందికి రా, నా గదిలో రెడీ అవ్వచ్చు అనగానే శిశిర అయోమయంగా ఇప్పుడు రెడీ అవటం ఎందుకమ్మా అని అడగగా వస్తే తెలుస్తుందిలే అంటూ ముసిముసిగా నవ్వింది వసుంధర. సిచ్యువేషన్ ఏదో తేడాగా ఉంది అని అంతరాత్మ అంతర్యుద్ధం మొదలెట్టగా మరోసారి అడిగింది తెలుసుకోవాలని. అయినా వసుంధర అదే సమాధానం ఇవ్వగా నేను చెప్పేసి వస్తాను అమ్మా అని గదిలోకి వెళ్ళింది. వసుంధర ఇచ్చిన సంచి నుండి అర్మర్లో పెట్టడానికి ఒక డ్రెస్ బయటకు తీయగా తెల్లటి పట్టులాల్చి కనిపించి ఆమెలో అనుమానం మొదలైంది. అరమర తలుపు తీసిన అలికిడికి వసంత్కు మెలకువ వచ్చి లేవగా తల్లి చెప్పిన విషయం చెప్పి మీరు సిద్ధమవ్వండి, నేను కిందికి వెళ్తున్నా అని చెప్పి క్రిందికి వెళ్ళిపోయింది. ఆమె వసుంధర గదికి వెళ్లేసరికి ఆమె శిశిర కోసం బట్టలు నగలు సిద్ధం చేసి పెట్టింది. శిశిర మాట్లాడేంతలో వసుంధర ఆమెను తొందర చేసి తుండు చేతికిచ్చి స్నానం చేసి రమ్మంటూ స్నానాల గదికి పంపింది. దాంతో శిశిరకు మాట్లాడే అవకాశం లేక మౌనంగా స్నానం చేసి నైటీ వేసుకొని వచ్చింది. అప్పటికే వసుంధర మనిషి ద్వారా వసంత్కు టీ స్నాక్స్ పంపించి వచ్చింది. శిశిర వచ్చే సమయానికి శిశిర కోసం బట్టలు నగలు సరిగ్గా సర్దేసి పెట్టి త్వరగా సిద్ధమవు శిశిర, నాకు బయట చాలా పనుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ శిశిర ఒంటరిగా ఆ గదిలో మిగిలిపోగా బట్టలను చూసిన ఆమెకు మిశ్రమ భావాలు కలిగాయి. ముక్కుపొడం రంగు అంచు కలిగిన తెల్లటి అందమైన చీర అక్కడ నగలతో పాటు మంచంపై పెట్టి ఉంది. అది చూడటమే అప్పటి వరకు తనకున్న అనుమానం నిజమైంది. తమకు అంటే వసంత్ శిశిరుల జంటకు తల్లి శోభనం ఏర్పాటు చేస్తుందని ఆమె అనుమానం. ఇప్పుడు ఇలా తెల్లబట్టలు చూడగానే అది నిజమని అర్థమైంది. మనసులో అయితే వాసు గారిని అమ్మవాళ్లు అడగలేదా, లేదంటే అడిగినప్పుడు ఆయన వద్దని చెప్పలేదా, ఇప్పుడెలా అని ఆలోచిస్తూ తెల్ల చీరను చేతిలోకి తీసుకుంది. కానీ ఇంతదాకా వచ్చాక తాను ఏం చెయ్యలేదు కాబట్టి సిద్ధమవడానికి సిద్ధపడి చీర కట్టుకొని జడ వేసుకుంటూ అద్దం ముందు కూర్చుంది. ఆమె తల దువ్వుకుంటున్న సమయంలో ఆమె అంతరాత్మ 2 ప్రతిరూపాలుగా విడిపోయి ఆమెకు చెరోవైపు చేరాయి. శిశిర ఇదంతా తప్పకుండా వాసుగారి ప్లానే, లేదంటే ఇంత సడన్గా మీ అమ్మ ఇలాంటి ఏర్పాట్లు ఎందుకు చేస్తుంది అని అడిగింది మొదటి రూపం. రెండవది కల్పించుకొని అది అబద్ధం శిశిర, ఆయన మాటిచ్చారు కదా, వాసుగారు ఇలాంటి పని అస్సలు చేయరు, ఆయనకు కూడా ఈ విషయం తెలిసుండదు అంది. లేదు లేదు, ఇది ఖచ్చితంగా ఆయన పనే. ఏ నీ దగ్గర ఆయన అబద్ధాలు చెప్పలేదా ఆయన గుర్తింపు గురించి? ఇది కూడా అంతే అంది మొదటి రూపం. అది ఇది ఒకటెలా అవుతుంది? అయినా ఆ విషయంలో ఆయన అబద్ధం చెప్పలేదు, కేవలం తనను దూరం చేసుకోకూడదు అన్న ఉద్దేశంతో నిజాన్ని దాచారు అంతే అంటూ వాదించింది రెండవ రూపం. ఏ ఉద్దేశమైనా ఆయన చేసింది తప్పేగా, అలాగే ఇప్పుడు కూడా చేస్తున్నారు. నువ్వన్నా నీ మాటన్నా ఆయనకస్సలు లెక్కలేదు, ఆయన అనుకుంది ఆయన చేసే తీరుతారు నిక్కచ్చిగా చెప్పింది మొదటి రూపం. నువ్వు తన మాట నమ్మద్దు శిశిరా, ఆయన నీ గురించి ఎంతలా ఆలోచిస్తారో నీకు కూడా తెలుసు, నీకోసం ఎంతలా పరితపిస్తారో గుర్తు చేసుకో. ఆయనకు నిన్నుగా సొంతం చేసుకోవడం ఇష్టం, నీ మనసు గెలుచుకోవడం ముఖ్యం, అంతేకాని ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసే మనిషి కాదు అని శిశిరకు యథార్థాన్ని బోధించింది రెండవ రూపం. వారి వాదనను వింటూ ఆలోచిస్తోంది శిశిర. మొదటి రూపం మాట్లాడుతూ నవ్వేసి, ఏంటి చీప్ ట్రిక్స్ చెయ్యరా? పెళ్ళైన దగ్గర నుండి ఎన్నిసార్లు నిన్ను నీ ఇష్టం లేకుండా ముట్టుకొని ఇబ్బంది పెట్టలేదు, స్టాట్యూ గేమ్ అంటూ నీపై అడ్వాంటేజ్ తీసుకోలేదు, గుర్తు చేసుకో అని అనగా అందుకు రెండవ రూపం సంజాయిషి ఇస్తూ, అదంతా నీ మనసులో చోటు సంపాదించడానికి కదా చేశారు, అలా చేశారని నువ్వన్నా ఏనాడు ఆయన హద్దుమీరి ప్రవర్తించలేదు, నీకిచ్చిన మాట కోసం కష్టమైనా నీకు దూరంగా ఉండాలని చూస్తున్నారు. ఆయన అలా చేసేవారే అయితే నీపై నీ భర్తగా ఆయనకు సర్వ హక్కులున్నాయి. ఆయన అనుకుంటే ఎప్పుడో నిన్ను సొంతం చేసుకునేవారు.
కానీ ఆగుతున్నారంటే నీకోసం కాదా, నీపై ఉన్న ప్రేమ కోసం కాదా అని ప్రశ్నించింది. శిశిర ఆలోచనలో పడింది. మొదటి రూపం మాట్లాడుతూ, నువ్వు ఇదంతా నమ్మొద్దు, కావాలంటే చూడు, కాసేపట్లో ఆయన నిజస్వరూపం నీకే తెలుస్తుంది, ఆయనే వెనకుండి ఇదంతా చేశారని తెలుసుకుంటావు అనగా రెండవ రూపం, అవును, కాసేపట్లో నీకే తెలుస్తుంది కదా, అప్పుడు ఇదంతా ఆయన పని కాదని బయటపడుతుంది చూడు, ఒక్కసారి ఆలోచించు శిశిర, నిన్న కూడా ఆయన నీకోసమే నువ్వు చెప్పినట్లే అడిగితే కాదని చెప్తానన్నారు. నీ ఒక్క మాట కోసం మనసులో నీపై ఎంత ప్రేమ ఉన్నా నీకు దూరంగా ఉంటూనే నీకు ప్రతి విషయంలోనూ అండగా ఉంటున్నారు, ఆలోచించు అని చెప్పింది. మొదటి రూపం, ఏం కాదు, నువ్వు అబద్ధాల కోరువి అంటూ రెండవ రూపంపై చెయ్యి చేసుకోగా రెండవ రూపం, నువ్వే సరికాదు అని బదులిచ్చి, నిర్ణయం నీదే శిశిర, ఆయనను తప్పుగా అర్థం చేసుకోకు చెప్పి మొదటి రూపం చెవి పట్టుకొని లాగుతూ, మొదటి రూపంతో, నీకిక్కడ పనైపోయింది, నువ్వు మరీ అతిగా చేస్తున్నావు, పద అంటూ మాయమైంది. మరోవైపు జడ వేసుకోవడం పూర్తి చేసిన శిశిర ఆలోచనలో మునిగిపోయింది. ఈ రెండు ప్రతిరూపాలు చెప్పిన మాటలు ఆమె మెదడులో గిర్రున తిరుగుతుంటే తల విదిలించుకొని దీర్ఘంగా నిట్టూర్చింది. వెంటనే తన తల్లి పెట్టిన నగలు ధరించి అందంగా ముస్తాబై కూర్చుంది. డియర్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొండంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరవకండి ప్లీజ్. శిశిర చెప్పినట్లే సిద్ధమై గది నుండి బయటకొచ్చాడు వసంత్. అతడు క్రిందికి వెళ్లబోతుంటే, ఆగుబావా అన్న తీయటి స్వరం వినిపించింది వెనుక నుండి. ఎవరా అనుకుంటూ వెనక్కు తిరిగిన అతడికి పచ్చ అంచున్న తెల్లటి పట్టు పర్కిణీలో జింక పిల్లల చెంగుచెంగున దూకుతూ దగ్గరకు వచ్చి నిలబడింది కిన్నెర. ఆమెను వసంత్ ఆశ్చర్యంగా చూస్తుంటే, హాయ్ బావా, నేను కిన్నెర, మీ మరదల్ని అంటూ నవ్వుతూ చెయ్యిచ్చి తనను తాను పరిచయం చేసుకుంది కిన్నెర. వసంత్ సన్నగా నవ్వుతూ హాయ్ అన్నాడు మొహమాటంగా. పదండి బావా, నేను కూడా మీతో వస్తాను చలాకీగా చెప్పి చొరవగా అతడి చేయి పట్టుకొని క్రిందకు నడిచింది కిన్నెర. కాస్త ఇబ్బందిగా ఉన్న శిశిర చెల్లెలు అన్న భావంతో మౌనంగా క్రిందికి నడిచాడు వసంత్. అతడి చెయ్యి పట్టుకొని నడుస్తున్న కిన్నెర, అమ్మయ్యా, బావ నన్ను గుర్తుపట్టలేదు, లేదంటే నేను అక్కకు పెళ్లి నుండి పారిపోవడానికి సాయం చేయాలని చూసినట్లు అందరికీ తెలిసిపోయేది అనుకుంటూ వసంత్ వంక చూడగా పట్టులాల్చీలో నవమన్మధుడిలా అతడు కనిపించి, అబ్బా, దూర జాంపండులా కొరుక్కు తినేయాలనిపించేలా ఉన్నావు బావా, త్వరలోనే నిన్ను నా వాడిని చేసుకోకపోతే నా పేరు కిన్నెరనే కాదు అనుకుంటూ ఆశగా అతన్ని చూసింది. అప్పుడే వసంత్ ఆమె వైపు చూడగా సాధారణంగా చూస్తూ నవ్వింది. వారిద్దరూ కలిసి మెట్లు దిగడం చూసిన వాసుకి, దీనికేమన్నా పిచ్చి పట్టిందా, దాని ముగుడితో దీనికేంటి పని, పనికి మాలింది, రానివ్వు, దాని సంగతి చెప్తాను అనుకుంటూ విసుక్కొని తన పనిలో పడింది. అప్పటికి సమయం సాయంత్రం 6 దాటింది. మెట్లు దిగుతున్న వసంత్ను దగ్గరికి వెళ్లి ఆత్మీయంగా పైనుండి కింద పాదాల వరకు చూసుకున్నాడు ధనుంజయ్. రాబాబు అంటూ వసంత్ భుజం చుట్టూ చేయి వేసి పక్కకు తీసుకెళ్తుంటే తన నుంచి వసంత్ను దూరం చేస్తున్నట్లుగా ముఖం పెట్టి తన పెదనాన్నను ఉక్రోషంగా చూసింది కిన్నెర. కాని దేనికైనా సమయం రావాలి అనుకుంటూ తల వంచుకొని నిరాశగా తన తల్లి దగ్గరకు వెళ్లి నిలబడింది. ధనుంజయ్ వసంత్తో, మీ పెళ్లి సమయంలో హడావిడి గందరగోళం వల్ల చాలా ఆచారాలు చేయడం కుదరలేదు బాబు అని అనగా, అవన్నీ ఇప్పుడెందుకు మామయ్య, జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం అనవసరం, వాటి గురించి ఇప్పుడే కాదు ఎప్పటికీ ఎవ్వరూ అడగరు అని అనగా, అది మీ మంచితనం బాబు, కానీ ఇప్పుడు మా అమ్మ మనవరాలి పెళ్లిలో అచ్చటాముచ్చటా జరగలేదు కాబట్టి ఆగిపోయిన ఆచారాలను ఇప్పుడు జరిపించమని ఒక్కటే గోల. అందుకే ఇవాళ ఎలాగో మంచి రోజని ఆ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశాం, మీరేమీ అనుకోకండి, పెద్దావిడ మాట కాదనలేం కదా అన్నాడు ధనుంజయ్. అందుకు వసంత్, అయ్యో అలాంటిదేం లేదు మామయ్య మొహమాటంగా చెప్పాడు. అంతలోనే ఏదో అనుమానం వచ్చి ధనుంజయ్తో మాట్లాడాడు. వారు మాట్లాడుతున్న సమయంలో అప్పటికే గదిలో బోర్ కొట్టిన శిశిర వారుగా తలుపు తెరుచుకుని ఓరగా బయటకు చూడగా ఎదురుగా తండ్రితో మాట్లాడుతూ కనిపించాడు వసంత్. పట్టులాల్చీలో నవ్వుతూ అందంగా దర్పంగా నిలబడిన అతని రూపం శిశిర మనసులో అలజడి రేపింది.
చూసే కొద్దీ చూడాలనిపించి తలుపు చాటు నుండి చూపుల బాణాలను సంధించింది. మహారాజుకుండే వర్చస్సుతో ఆమె మనసును దోచుకుంటున్నాడు వసంత్. వెంటనే మనసులో, ఇదేంటి నేనిలా చేస్తున్నాను? ఈ వసంత్ గారు మహా డేంజర్ మనిషి. ఏమీ చేయకుండానే కూడా మాయ చేసేస్తున్నారు. ముద్దుగా కసురుకొని తలుపు వేసేసి లోపలికి నడిచింది. అప్పుడే వసుంధర లోపలికి వస్తూ శిశిరను చూసి ఆప్యాయంగా మెటికలు విరిచింది. ఆమె శిశిరకు దిష్టి చుక్క పెడుతుంటే శిశిర బుంగమూతి పెట్టి, ఎందుకమ్మా ఇదంతా ఇప్పుడు? అంత అవసరం ఏముంది అంది. అందుకు వసుంధర, ఇదంతా మీ నానమ్మ చేసిన పని. పెళ్లి సమయంలో జరగాల్సిన పద్ధతులు జరగకపోవడంతో ఇప్పుడు ఏర్పాటు చేయించింది. మరీ ఇబ్బంది పెట్టేలా కాదులే. పెళ్లి సమయం అంటే అంతా ఉంటారు. ఇప్పుడు మన ఇంట్లో వారం మాత్రమే కదా అంటూ బీరువాపై ఉన్న పాతకాలపు వైకుంఠపాళి చెక్కపీటను, దానికి సంబంధించిన పావులను బయటకు తీసింది. ఏంటమ్మా ఇది అని శిశిర అదేంటో అర్థం కాక అడగగా, ఇది లేకుండా ఎలా శిశిర? మిమ్మల్ని కూర్చోపెట్టి ఎన్ని ఆటలు ఆడించాలో తెలుసా? ఇది మాత్రమేనా? డియర్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొండంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి ప్లీజ్. ఈరోజు మీ ఇద్దరూ ఒకే కంచంలో భోజనం చేయాలి. నీ చేత చిలకలు చుట్టించాలి. మన సురేఖ పూలబంతి కూడా సిద్ధం చేస్తోంది అని వసుంధర లిస్టు చెప్తుంటే బిత్తరపోయి, అమ్మా అంటూ ఏడుపు ముఖంతో రాగం తీసింది శిశిర. నిజానికి అది ఏడుపు ముఖం కాదు. అవన్నీ విన్న తర్వాత శిశిరలో ముంచుకొచ్చిన సిగ్గు. వీటికే ఇలా ఉంటే ఎలా? సురేఖ ఇంకా వేరే ఆటలు కూడా సిద్ధం చేసిందంట. వాటన్నింటికీ కూడా మీ నానమ్మ సూత్రధారి. నవ్వుతూ అన్న వసుంధరను చిరుకోపంగా చూసింది శిశిర. అబ్బాయి కూడా ఇప్పటికే వచ్చేశారు. మీ నాన్నగారు విషయం చెప్పి ఒప్పించారు. నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి ఏర్పాట్లు చూసి వస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయింది. శిశిరకు భయం మొదలైంది. వసంత ముందు కూర్చొని అతనితో ఆడటమే పెద్ద విషయం అంటే అందరి ముందు అలా చెయ్యాలనడం చాలా సిగ్గుగా ఉంది. అంతలోనే తల్లి మాటలు గుర్తొచ్చి అదంతా తన నానమ్మ నిర్వాకమని, ఇందులో వసంత ప్రమేయం లేదని అర్థం చేసుకుంది. అప్పుడే తనకు ఒకవేళ నానమ్మ ఈ రాత్రికి పనిలో పని అంటూ శోభనం ఏర్పాట్లు చేస్తేనో అన్న అనుమానం రాగా కాస్త కంగారు పడింది. అయితే రెండవ రూపం చెప్పిన మాటలు గుర్తొచ్చి, అయినా చేస్తే చేయనివ్వని, ఆయనపై నాకు నమ్మకం ఉంది. ఆయన ఎప్పుడూ అలా చెయ్యరు. ఒకవేళ అలా చెయ్యాలని ఆయనే కోరుకుంటే అందులో తప్పేముంది? నా ప్రతి అడుగులోనూ తోడుండి నా వెన్నంటే ఉండే ఆయన అంతలా ఆశపడితే నేను ఎదురు చెప్పను అనుకుంటూ సిగ్గుతో తలదించుకుంది శిశిర. ఆరు బయట చల్లని సాయంత్రం వేళ ఒక మంచం వేసి తెల్లటి దుప్పటి పరిచి మధ్యలో శుభ్రం చేసిన వైకుంఠపాడి పీటను, పావులను అమర్చింది వసుంధర. అప్పుడే అక్కడికి వచ్చిన సురేఖ సంచిలోంచి తను తయారు చేసిన పూలబంతిని బయటకు తీసి పళ్ళెంలో పెట్టింది. సురేఖతో పాటు ఇద్దరు యుక్త వయస్సు అమ్మాయిలు రాగా, వీరు మా పిన్ని కూతుళ్ళక్క, పండుక్కని వచ్చారు, సరదాగా ఉంటుందని తీసుకొచ్చాను అని సురేఖ అనగా వసుంధర నవ్వుతూ, అవునా, చాలా మంచి పని చేశావు సురేఖ, రండమ్మా అంటూ వారిని సాదరంగా ఆహ్వానించింది. శిశిరను గదిలోంచి బయటకు తీసుకువచ్చే సమయానికి తన కళ్ల ముందున్న దృశ్యానికి అక్కడ ఉన్న వారిలో ఒకరన్న మాటలకు షాక్ అయింది. కోపంగా వసంత్ వంక చూసింది. ఇంతకీ శిశిరకు కనిపించిన దృశ్యమేంటి? ఆమెను ఎవరు ఏమన్నారు? ఆమెకు వసంత్పై కోపం రావడానికి కారణమేంటి? ఈ సమయంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి? ఏ ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం పూర్తి కానుందా? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి రాబోయే ఎపిసోడ్స్ వినేయండి. మీకు ఈ నావెల్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.